హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పచ్చిశనగపప్పు పాయసం. కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ పాయసాన్ని మనము పండగలకి ప్రసాదం కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా తీపి తినాలనిపించిన అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే బెస్ట్ రెసిపీ అనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకొని వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్లని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సన్న సేమియా తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే లావు సేమియాతో అయినా సరే ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం సేమియా తీసుకున్నప్పుడు ఇది సన్న సేమియా కాబట్టి కొంచెం క్రష్ చేసి తీసుకున్నట్లయితే మనకు మెజర్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో సేమియాని ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల పాలని తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్ అయితే నీళ్ళని పోసుకుంటున్నాను. ఎందుకంటే నేను చిక్కటి గేదె పాలు తీసుకున్నాను కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం అన్ని పాలైనా సరే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పాలలోకి 1 గంట ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పప్పునైతే మనము ఒక 60 to 70% వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఉడికేలోపు మనము వేరే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1.5 కప్పు బెల్లం వేసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి బెల్లం మనకు చక్కగా కరిగిపోయింది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం వాటర్ని చక్కగా మరిగించండి. ఇక్కడ మనకు పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. మనకు ఈ శనగపప్పు అనేది ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. జస్ట్ బెల్లం సిరప్ రెడీ అయ్యేసరికి ఈ పప్పు కూడా మనకు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ మెత్తగా అయితే ఉడికిపోయింది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాము. ఇలా సేమియా వేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుందండి. సో లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుందన్నమాట పాయసం అనేది. ఇలా సేమియా కాస్త మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సన్న సేమియా కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందన్నమాట. ఇలా మనం చేతిలోకి తీసి కాస్త నలిపినప్పుడు సేమియా ఈజీగా కట్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి. ఇలా సేమియాని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని ఆ పొగలన్నీ తగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ కాస్త చల్లారనివ్వండి. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ ఆ పొగలు తగ్గితే సరిపోతుందనమాట. సో ఇలా పొగలు తగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వలన నలకలు ఏమైనా ఉన్నా సరే క్లీన్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే పాలని యాడ్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది.
అంతేనండి. ఇప్పుడు వేడి వేడిగా అయినా సరే, చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకుంటే కమ్మగా ఎంతో రుచిగా ఉండే సేమియా పచ్చిశనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.